అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. శ్రీలంక సముద్ర జలాల్లో ప్రవేశించి అరెస్ట్ అయిన కాకినాడ మత్స్యకారులు విడుదలయ్యారు. ఆగస్టు 4న శ్రీలంక కోస్ట్ గార్డ్స్ అరెస్ట్ చేయడంతో 52 రోజులు అక్కడి జైల్లో ఉన్నారు. మత్స్యకారులను విడిపించడంలో కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కృషి చేశారు. కాకినాడ చేరుకున్న నలుగురు మత్స్యకారులను స్థానిక ప్రజాప్రతినిధులతో పాటుగా వైఎస్ఆర్సీపీ నేతలు శాలువాలు కప్పి సన్మానించారు. తనను విడిపించడంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎంతగానో కృషి చేశారంటున్న బోటు యజమాని పంతాడి బ్రహ్మానందంతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. 52 రోజుల నిర్బంధం తర్వాత శ్రీలంక నుంచి విడుదలయ్యారు కాకినాడకు చెందినటువంటి నలుగురు మత్స్యకారులు. తమ బోటుతో కాకినాడ సురక్షితంగా చేరుకోవడంతో కోస్ట్ గార్డ్ సిబ్బంది కొద్దిసేపటి కిందటే ఆ కార్యాలయం తీసుకొచ్చారు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా విడుదలైనటువంటి మత్స్యకారులకు సాల్వా కప్పి వారిని ఘనంగా స్వాగతించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతోటి శ్రీలంక జైల్లో చిక్కుకున్నటువంటి బోటు యజమాని పంతాడి బ్రహ్మానందం ఉన్నారు. చెప్పండి, మీరు ఎలా చిక్కుకున్నారో, మీరు విడుదల కావడానికి ప్రధానమైన కారకులు ఎవరు? ఇక్కడ పనిచేసిన అన్ని పార్టీలు చేసిన సంగతి అయితే నాకు తెలిసి తప్ప, కానీ ఎవరు మామూలుగా చేశారని నాకు తెలియదు. 10 రోజులు పోయిను, 2 నెలలు చేశాను. ప్రధానంగా జీపీఎస్ లోపం అంటున్నారు కదా, ఎలా చిక్కుకున్నారు మీరు? జీపీఎస్ లోపం అంటే అసలు మాది ఇంకా అలా పెట్టాడు అంతే. మా జీపీఎస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఆడు గంజా దీని గురించి మాతోటి చెప్పాడు. ఆడి గంజా వాళ్ళు ఎవరినో తమిళనాడులో ఇలా తిరుగుతున్నారు, మేము ఆదివారం కంపల్సరీ మేము సర్వే చేస్తాం అనేసి వచ్చి పట్టుకున్న తప్ప, మనం తప్పపోతే, మనం అలా పెట్టకపోతే, ఆ మిల్లుకి పెట్టకపోతే, జీపీఎక్స్ పెంచలేదు పెట్టకపోతే ఇంకా ఇబ్బంది ఉంటాం. ఇల్లు ఉన్నప్పుడు ప్రధానంగా ఎవరు వచ్చి కలిసారు మిమ్మల్ని? ఎవరు పంపించారు వాళ్ళు? ఇప్పుడు భోజనానికి వెళ్తున్నాం, 5 రోజుల మధ్యాహ్నం కాగితం వచ్చింది, 4 పేర్లు వచ్చినాయి. వచ్చి కిందకి వెళ్తులోకి విజయ్ కుమార్ గారు, మా బావగారు, ఇంకో తమిళ ఆయన, ముగ్గురు వ్యక్తులకి. అప్పుడు కొద్దిగా వాళ్ళు చూసి నేను తట్టుకోలేకపోయాను. ఇంకా ఏడుపు వచ్చింది మనకైతే. ఇండియా వాళ్ళకి గవర్నర్ జైల్లో క్యాప్ని ఇచ్చారు. క్యాప్లోకి వెళ్ళి విజయ్ కుమార్ గారు, మా బావగారు వచ్చి మాట్లాడితే, అప్పుడు మా బావగారు అన్నారు, రెడ్డి గారు పంపించారు, చంద్రశేఖర్ రెడ్డి గారు పంపించారు, మీ అక్క, మీ చెల్లి, నేను ఇల్లు అని చెప్పాడు. విజయ్ కుమార్ కూడా సార్ పంపించాడు. చూస్తే ఆయనే వస్తా అన్నాడు. అప్పుడే వద్దు, 2 వాయిదాలు 3 వాయిదాలు క్లియర్ అయిపోద్ది అంటున్నారు. అంత సడన్గా ఎవరు వచ్చేస్తారు అనేసి అనుకోలేదండి. మా ఫ్యామిలీ వచ్చేస్తారు నేను అనుకోలేదు. అది జరిగింది స్టోరీ. 52 రోజులు శ్రీలంక జైల్లో నిర్బంధం ఎట్లా ఉంది? విడుదలైన తర్వాత మీ కుటుంబాన్ని కలుసుకున్నారు కదా, ఎట్లా ఉంది మీ ఫీలింగ్? కుటుంబం అంతే ఉందిలే. ఇంక నేను అన్నిటికీ తెగించాను అక్కడ. నేను విజయ్ కుమార్కి అదే చెప్పాను, బోటు తెచ్చుకుండి భగవంతుడు ఏ వరకు చేసినా పని చేసినా బోటు తెచ్చుకుండి వస్తాను. ఒక అడగని కుర్రాలు బోటు పట్టుకుండి వస్తాను, ఇళ్ళనే వెళ్ళిపోమన్నాను. నేను జైలు చేసి బోటు తెచ్చుకుని వస్తానని చెప్పాను విజయ్ కుమార్కి. ఇండియా వాడికి బేడీలేరు, మొలతలు తీయరు. పొడిచిన అన్నయ్య కూడా శ్రమ తప్పించి అందుకే రావద్దని చెప్పి 26వ తారీఖు రిలీజ్ అని ఇచ్చేసింది. 26వ తారీఖు ఇండియా పంపించాలి. మా బామ్మది ఇంటికి వెళ్తే నేను రేపు వెళ్తాను అనేసి అన్నాడు. వెంటనే వెళ్ళి చెప్పు రావద్దు అని అయిపోయింది. చూద్దాం 2-3 ఆయుధాలు. అది ఇదే మనం చూస్తాం. 52 నిర్బంధం ప్రతిరోజు కూడా మా స్థానికులను తలుచుకోవడం జరిగింది. ముఖ్యంగా మా బంధువుల్ని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పంపించి ఒక మనోధైర్యం కల్పించారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు కానీ, లేకపోతే మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ విడుదలలో సహాయం చేశారని చెప్పి కూడా మత్స్యకారులు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విడుదల శ్రీనివాస్తో కలిసి కసపేంటి రాజు, సాక్షి టీవీ కాకినాడ నుండి.